టీవీ నెల్లూరు నుంచి హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ ఫెస్టివల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొని హనుమంతరావుతో కలిసి గాలిపటాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చైనా మాంచాల నిషేధం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం అధికారుల జీతాల్లో కోతలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు. బతుకమ్మ కుంటతో పాటు మరో 5 చెరువులను నెల రోజుల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇక బతుకమ్మ కుంటలో ఉన్న సమస్యలను హైడ్రా ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఎన్విరాన్మెంట్ అంటే మంచి వాతావరణం ఉండాలి. మీరు చూసారా ఢిల్లీలో ఇవాళ ఎవరు రోడ్డు మీద నడవలేనటువంటి పరిస్థితి ఉంది. ఏది ఈ కల్మషంతో ఏది వాటర్ కానీ గాలి కానీ ఎవరు కూడా రోడ్డు మీద నడిచే పరిస్థితిని కలుషితమైనటువంటి ఢిల్లీ అయింది కనుక తెలంగాణలో ముఖ్యంగా సిటీ కావడం, నంబర్ 1 సిటీ కావడం, అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ చేయడం, ఇవన్నీ కూడా మంచి వాతావరణం. ఏది చెత్త జమానం అని కట్టు ముక్కు మూసుకున్న వాళ్ళు ఆడోళ్ళే వచ్చి అలా మాకు చాలా సంతోషం ఉంది సార్, ఈ వాతావరణం బాగుంది అని చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఈ సంక్రాంతి సమయంలో మేము విడిపోయి ఉండొచ్చు, కానీ అన్నదమ్ములుగా విడిపోదాము, అన్నదమ్ములుగా ఏది సంతోషంగా ఉండాలనేది ఆలోచనలో ఈ సంక్రాంతి ఫెస్టివల్ కు తప్పనిసరిగా అందరూ కూడా ఏదైతే మన ఆచారం ప్రకారం పతంగులు ఎగిరేయడం, అల్లుండరు పిలుచుకుంటారు. అదేవిధంగా అక్కడ కూడా అక్కడ ఒక సాంప్రదాయం బతుకమ్మ కుంట అంబర్పేట్ ఏదైతే హైడ్రా డెవలప్ చేసిందో లేకున్నారో వీధి కుక్కల కేసుపై సుప్రీంకోర్టు మరో